శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 103వ శ్లోకం. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యు జరాతిగః. ఇందులో ప్రమాణం అనగా తనకు తానే ప్రమాణమై నిలబడు జ్ఞాన సత్య స్వరూపుడు అనగా స్వప్రమాణమగు సత్యస్వరూపుడు అని. ప్రాణనిలయ అంటే వాయురూపమున జీవుల ప్రాణశక్తికి నిలయమైనవాడు. ప్రాణములు పోయినప్పుడు వానికి విశ్రాంతి స్థానమై ఉన్నవాడు. దేహమునకు జీవమునసుకు ప్రాణాపానాది వాయువులు చివరకు తనను చేరువాడు అని. ప్రాణభృత్ అనగా ప్రాణమును ఆహారము ద్వారా పోషించువాడు అంటే ఆహారమునిచ్చి జీవమును నిలుపువాడు అని. ప్రాణజీవన అనగా ప్రాణము నిలుచుటకు శక్తి స్వరూపమున తోడ్పడువాడు. ప్రాణశక్తికి ఆధారభూతుడు అంటే ప్రాణమునకు ప్రాణమును ఇచ్చువాడు అని. తత్వం అనగా బ్రహ్మ యొక్క స్వరూపమై ఉన్నవాడు అంటే తత్ శబ్దవాచ్యుడు అని. తత్వవిత్ అనగా తత్వము లేదా బ్రహ్మము తెలిసినవాడు అంటే తన స్వరూపమైన బ్రహ్మము తెలిసినవాడు అని. ఏకాత్మ ఏకైక పరమాత్మ స్వరూపమై ఉన్నవాడు అంటే సర్వజీవులలో సర్వభూతములలో ఉన్న ఒకే ఆత్మ యొక్క స్వరూపమై ఉన్నవాడు అని. జన్మ మృత్యు జరాతిగః అనగా పుట్టుక చావు ముసలితనము అనువాటికి అతీతుడైనవాడు అంటే షడ్భావ వికార శూన్యుడు. అంతేకాదు పుట్టుక చావు లేని ఆత్మస్వరూపుడు అని అర్థం. ఈ శ్లోకంలో మనకి 959వ నామం నుంచి 966వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యు జరాతిగః అనగా తనకు తానే ప్రమాణమైన జ్ఞాన సత్యస్వరూపుడై జనన మరణములకు అతీతమైన ఆత్మస్వరూపుడై బ్రహ్మవిదుడై తత్ శబ్దముచే తెలియబడు మహాపురుషుడు ఆయన. సర్వజీవులలో ఒకే ఆత్మగా వెలుగొందుచు జీవులకు ప్రాణమిచ్చి ఆహారము ద్వారా ప్రాణశక్తినిచ్చి పోషించువాడు ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.